హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మల్లికార్జున్ని. మనం ఇప్పుడు భువనగిరి జిల్లా యాదాద్రిలో ఉన్నటువంటి కొలనుపాకలో 4000 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన చండిమాంబ సహిత సోమేశ్వరుని ఆలయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఈ ఆలయం చాలా పురాతన అయినది, 4000 సంవత్సరాల నాటిది. ఈ ఆలయాన్ని మన పాలకులు నిర్లక్ష్యం వల్ల శిథిలావస్థకు చేరింది. ఈ దేవాలయంలో ముఖ్యమైన ఒక అద్భుతం శివలింగానికి బ్రహ్మసూత్రం ఉండటం వలన చాలా ప్రత్యేకమైనది. ఈ బ్రహ్మసూత్రం ఉండటం వలన శివలింగానికి పూజ చేసినట్టయితే 1000 శివలింగాలకి పూజ చేసినంత పుణ్యం వస్తుంది. అలాగే ఈ శివాలయం యొక్క శిలలపై ఉండే శాసనం ద్వారా ఈ యొక్క ఆలయం 4000 సంవత్సరాల క్రితందని తెలుస్తుంది. అలాగే చాలా విశాలమైన 2 పక్కల మండపాలతో, ఆ మండపాల్లో వివిధ దేవతా విగ్రహాలు, మధ్యలో కొలను, ఎదురుగా వచ్చినట్టయితే రాతి ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభం కింద వివిధ దేవతా విగ్రహాలు. అలాగే ముందుకెళ్ళినట్టయితే మన చుట్టూ ఉన్నటువంటి మండపంలో వివిధ విగ్రహాలు, దేవతా విగ్రహాలు, శివలింగము, నవగ్రహాలు ఎన్నో దర్శనమిస్తాయి. ఇలాగే ముందుకెళ్ళినట్టయితే మనకి 2 దశల్లో శివుని యొక్క ఆ సోమేశ్వర స్వామి ఆలయం వస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే శివలింగము మరియు వీరభద్ర స్వామి దర్శనమిస్తారు. అలాగే మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే శివలింగాలు ఉంటాయి. ఎదురుగా నంది మరి శివుని యొక్క లింగాకారంతో మనకు దర్శనం ఇస్తారు. ఈ ఆలయంలో స్తంభాలు కూడా చాలా నైపుణ్యంతో చిక్కబడి ఉన్నాయి. స్వామివారి ముఖమండపంలోకి ఎంట్రన్స్ అవుతున్నాము. మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే శిథిలావస్థలో ఉన్న మరొక దేవాలయం, ఆ చుట్టూ కూడా వాతావరణం అంతా శిథిలావస్థకు వచ్చింది. మనం లోపలికి ఎంట్రన్స్ అయినట్టయితే నందీశ్వరుడు, శివయ్య దర్శనమిస్తారు. ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం ఉండటం వలన చాలా ప్రత్యేకమైనది. అలాగే ఆంజనేయ స్వామి. అలాగే కొంచెం ముందుకెళ్ళినట్టయితే మనకి స్వామివారి యొక్క సోమేశ్వర స్వామి దేవాలయం గర్భగుడిలోకి ఎంట్రన్స్ అవుతాము. స్వామివారి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం కూడా స్వామివారి గర్భాలయానికి వెళ్ళి స్వామివారి అభిషేక కార్యక్రమాన్ని చూద్దాము. ఇక్కడే ఉన్నది మన సోమేశ్వర స్వామి. అలాగే స్వామివారి ఆలయం ఎడమవైపు వచ్చినట్టయితే ఇక్కడ భక్తులందరూ ముడులు కట్టి ఆ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. మనం లోపలికి వెళ్ళి అమ్మవారి యొక్క దివ్య దర్శనాన్ని దర్శించుకుందాం. ఇక్కడ చూడండి, అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తుంది.
ఒక విషయం ఏమిటంటే ఎక్కడైనా గుడుల్లో నవగ్రహాలు చుట్టూ ఉండి మధ్యలో ఒక నవగ్రహత ఉండేవాళ్ళు. ఇక్కడ వరుసగా నవగ్రహాలు ఉంటాయి. అలాగే ఆ శివయ్య పాదాలు. ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంది. ఎదురుగా నందీశ్వరుడు. ఈ ఆలయం గురించి చరిత్ర ఫ్లెక్సీ రూపంలో ఇక్కడ ఉంచారు. మొత్తం మనం అక్కడికి వెళ్ళినప్పుడు క్షుణ్ణంగా చదువుకోవచ్చు, ఆలయ విషయాలు తెలుసుకోవచ్చు. ఈ ఆలయం చాలా వరకు శిథిలావస్థకి చేరుకున్నది. గుడిలో ఉన్న దేవతా విగ్రహాలు ఇలా బయట ఉండటం చాలా బాధాకరం విషయం. అలాగే రాతి స్తంభం, ఆ దేవాలయం పక్కకే ఇంకొక శివాలయం ఉన్నది. ఇది మొత్తం రాతితో చాలా అందంగా చెక్కబడి ఉన్నది. ఇంకొక విషయం ఏమిటంటే ఈ ఆలయంలో వెళ్తుంటే నందీశ్వరుడు ఎదురుగా శివయ్య దర్శనం అవుతుంది. కానీ సరైన పూజలు లేకపోవటం వల్ల ఇక్కడ కుక్కలన్నీ ఈ ఆలయంలోనే పడుకుంటున్నాయి. ఈ ఆలయం శిల సంపద చాలా అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. మనం చూడండి శివలింగం పూజలు లేక ఎలా ఉన్నదో. శివలింగం పక్కనే కోనేరు ఉంది. ఈ కోనేరులో నందీశ్వరుడు, శివుడు మరియు శివలింగాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ కోనేరులో నీరు మొత్తం ఇంకిపోయి ఉంది. ఆనాడు రాళ్లతో ఎంతో సుందరంగా ఈ రాతి స్తంభాలు చెక్కబడినాయి. ఇదే మనం చూస్తున్నటువంటి కోనేరు. ఈ కోనేరులో నందీశ్వరుడు మరియు శివలింగాలు, ఎదురుగా శివుని తపస్సు రూపంలో ఉన్నటువంటి శివ విగ్రహం. ఇప్పటి కాలంలో ఈ శివలింగాలు అన్నీ ఈ కోనేరులో ఉండటం వల్ల కనిపించాయి కాదు. ఇప్పుడు ఇవి అన్నీ నీరు లేకపోవటం వలన మనకి దర్శనమిస్తున్నారు. తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. పూర్వకాలంలో మన దేవాలయాలు ఆధ్యాత్మిక చింతన ఎలా ఉంటుందో ఈ దేవాలయం చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. నా యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. ఓం సోమేశ్వరాయ నమః.